హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈ రోజు వీడియోలో మనం జనరల్ ఇంగ్లీష్ టాపిక్ అయిన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి చూద్దామండి. సో ఈ టాపిక్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ టోటల్ వీడియోని అయితే మనం కవర్ చేయడం జరుగుతుందండి. సో కొంచెం లాంగ్ అవ్వచ్చు వీడియో అనేది, బట్ ప్లీజ్ మొత్తం వాచ్ చేయండి. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈజ్ ఆఫ్ 3 టైప్స్ అండి. సో ఫస్ట్ వన్ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్పి మనకి 3 ఉన్నాయండి డిగ్రీస్. సో ఇక్కడ మనకి కంపారిజన్ ఆఫ్ ఈక్వల్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై యాజ్ ప్లస్ అడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్. మనకి ఇక్కడ కంపారిజన్ అనేది యాజ్ ప్లస్ అడ్జెక్టివ్గా అన్నా ఉండొచ్చు, లేదా యాడ్వర్బ్ ప్లస్ యాజ్గా అన్నా ఉండొచ్చు అని. ఇక్కడ చూడండి, సుష్మా ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ గ్రీష్మ. యాజ్ క్లెవర్ యాజ్, హియర్ క్లెవర్ అనేది అడ్జెక్టివ్. మనకి యాజ్ క్లెవర్, యాజ్ పక్కన అడ్జెక్టివ్ అనే ఉండేటట్టన్నా మనకి కంపారిజన్ ఉంటుంది, లేకపోతే యాడ్వర్బ్ తర్వాత యాజ్ వచ్చేటట్టన్నా ఉంటుంది. ఇక్కడ చూడండి, తరుణ్ రన్స్ యాజ్ క్విక్లీ, ఎల్వై వచ్చిందంటే అది యాడ్వర్బ్. క్విక్లీ యాజ్, ఇక్కడ ఈ యాజ్ చూడకూడదు, యాజ్ క్విక్లీ యాజ్. సో యాడ్వర్బ్ తర్వాత యాజ్ వచ్చేటట్టు కంపారిజన్, లేకపోతే అడ్జెక్టివ్కి ముందు అన్న విధంగా ఉంటాయి. ఈ నెగిటివ్ కంపారిజన్ యాజ్ ఈజ్ ఆఫ్టన్ రీప్లేస్డ్ బై సో యాజ్. నెగిటివ్ కంపారిజన్లో అయితే ఒకవేళ నెగిటివ్గా కంపేర్ చేస్తున్నాము అని అంటే సో యాజ్గా చేంజ్ అవుతుంది అది అని చెప్తున్నారు, సో యాజ్గా. ఇక చూడండి, కరణ్ ఈజ్ నాట్ సో క్లెవర్ యాజ్ అరుణ్. సో ఇక్కడ చూడండి, యాజ్ ఏమగా మారింది, సోగా మారింది, సో యాజ్గా మారింది. ఇక్కడ మీరు చూస్తే సో యాజ్గా మారింది. ఎస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్, నోట్ అండి. ప్రహ్లాద్ డిడ్ నాట్ రన్ సో క్విక్లీ యాజ్ ప్రభాస్. సో క్విక్లీ యాజ్, సో యాజ్గా మారద్ది. కంపారిజన్ ఆఫ్ టూ అన్ఈక్వల్ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై కంపారిటివ్ విత్ దెన్. సో ఇక్కడ కంపారిజన్ ఆఫ్ టూ అన్ఈక్వల్ పర్సన్స్, ఎక్కడైనా ఇద్దరు అన్ఈక్వల్ పర్సన్స్ని మనం తీసుకుంటే వాళ్ళ మధ్య కంపారిజన్ అనేది మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని అంటే ఈ కంపారిటివిటీని వాడి మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ తిరుమల ఈజ్ కూలర్ దెన్ తిరుపతి అంటే విత్ దెన్ వాడిని మనం కంపేర్ చేయొచ్చు, కంపారిటివిటీ విత్ దెన్ అని చెప్పి. అంటే తిరుమల అనేది తిరుపతి కంటే చాలా కూల్గా ఉంటుంది అని చెప్పడానికి. కంపారిజన్ ఆఫ్, ఇక్కడ ఏంటి, టూ అన్ఈక్వల్స్, ఇద్దరి మధ్య కంపారిజన్ చేయడానికి మనం దెన్ని వాడతాం అని చెప్పడానికి. అదే ఇద్దరి కంటే ఎక్కువ మనం పర్సన్స్ మధ్య కానీ థింగ్స్ మధ్య కానీ కంపారిజన్ చేస్తున్నట్టయితే అది మనం సూపర్లేటివ్ డిగ్రీలో వాడాలి. సూపర్లేటివ్ డిగ్రీ విత్ దాన్ని యూజ్ చేయాలి. సో మోర్ దాన్ 2 పర్సన్స్. సో ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. సో హైయెస్ట్ పీక్స్ అంటే చాలా ఉంటాయి, టాప్ 10 కూడా తీసుకుంటారు. సో అక్కడ 2 కంటే ఎక్కువ కాబట్టి సో ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్, ద అనేది వాడడం అనేది జరుగుతుంది. ద ఈజ్ ఎ సూపర్లేటివ్ డిగ్రీ. హియర్ దెన్ కమ్స్ టు కంపారిటివ్ డిగ్రీ. సో ఆఫ్టన్ ద addition to the suffix er charges. సో ఇక్కడ మనకి see here, often the addition of a suffix er changes the adjective form, the positive degree to the comparative degree, and the addition of a suffix est changes it to the superlative degree. సో ఇక్కడ మనము ఒక నార్మల్ ఏదైనా ఒక డిగ్రీని తీసుకుంటున్నాము, ఏదైనా ఒక అడ్జెక్టివ్ని తీసుకుంటున్నాము, అడ్జెక్టివ్కి మనం ఈఆర్ పెడితే, పాజిటివ్ అడ్జెక్టివ్ని తీసుకుంటే ఈఆర్ పెడితే అది కంపారిటివ్ డిగ్రీలోకి మారుద్ది. అలా కాకుండా ఈఆర్ కాకుండా ఈఎస్టీ కానీ పెడితే అది సూపర్లేటివ్ డిగ్రీలోకి మారుతుంది. ఇన్ కేస్ ఆఫ్ వర్డ్స్ ఎండింగ్ విత్ వై అయితే మనం ఐ పెడతామని మనకు తెలిసిందండి. సఫిక్స్ వైఆర్ ఆర్ ఐఎస్టీకి చేంజ్ అవ్వద్ది. సో ఐఎస్టీ అంటే సూపర్లేటివ్, ఈఆర్ అంటే కంపారిటివ్ డిగ్రీ. సో ఇక్కడ మనకి కొన్ని పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ ఇచ్చున్నారు చూడండి. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ ఏ విధంగా ఉన్నాయి. లాంగ్, లాంగర్, లాంగెస్ట్. యంగ్, యంగర్, యంగెస్ట్. బోల్డ్, బోల్డర్, బోల్డెస్ట్. అంటే ఇక్కడ ఈఆర్ ఉందంటే అది కంపారిటివ్, ఈఎస్టీ ఉందంటే దట్ ఈస్ సూపర్లేటివ్. లవ్లీ, వై ఉందంటే లవ్లియర్, లవ్లియెస్ట్. వై ఉంటే ఇందాక చెప్పాం, వై ఉంటే. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ కేస్ ఆఫ్
పాలీసిలబిక్ అడ్జెక్టివ్స్. పాలీసిలబిక్ అంటే మోర్ దాన్ సిలబస్ పలికే దాంట్లో మోర్ దాన్ 4 ఉంటాయి, ఆర్ 4 ఉంటే పాలీసిలబిక్ అంటారు. పాలీసిలబిక్ అడ్జెక్టివ్స్ ద డిగ్రీ ఆఫ్ కంపారిజన్ మార్క్డ్ బై ద వర్డ్స్ మోర్, మోస్ట్ బిఫోర్ దెమ్. సో ఇక్కడ కంపారిటివ్, సూపర్లేటివ్, పాజిటివ్ డిగ్రీస్లో మనకి ఈ పోలీసిలబిక్ వర్డ్స్ కొన్ని ఉంటాయి. డిఫికల్ట్ మీరు చూస్తే ఇది మోర్ దాన్ 3. సో అలాంటి వాటికి మనము ఈ మోర్, మోస్ట్ వాటిని యూస్ చేస్తాం. లైక్ చూడండి, డిఫికల్ట్, మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్. హోన్, మోర్ అంటే హానెస్ట్, దట్ ఈస్ నాట్, ఇక్కడ ఎస్టీ రావాలి, అక్కడ కింద వచ్చింది, సారీ అంటే హానెస్ట్, మోర్ హానెస్ట్, మోస్ట్ హానెస్ట్. హియర్ స్ప్లెండిడ్, మోర్ స్ప్లెండిడ్, మోస్ట్ స్ప్లెండిడ్. ఇంటెలిజెంట్, more intelligent, most intelligent. A few adjectives, adverbs have irregular comparative అంటే ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అంటే కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ వాటికి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. లైక్ సో గుడ్, బెటర్, బెస్ట్. అంటే ఇక్కడ చూడండి, కంపారిటివ్కి సూపర్లేటివ్కి అసలు సంబంధమే ఉండదు. అలాగా బ్యాడ్, వర్స్, వర్స్ట్. లిటిల్, లెస్, లెసర్ ఆర్ లీస్ట్. మచ్, మెనీ, మోర్, మోస్ట్. అలాగా ఇవన్నీ వచ్చి థర్డ్ టైప్ ఆఫ్ డిగ్రీ. సో అడ్జెక్టివ్స్ అదేవిధంగా యాడ్వర్బ్స్కి అది సంబంధమే ఉండదు. అలా ఇక్కడ ఏంటంటే ఎక్కువ మోర్ సిలబిక్గా ఉంటాయి. ఏ విధంగా పాలీసిలబిక్గా ఉంటే వాటి ముందు మనం మోర్ కానీ మోస్ట్ కానీ యూజ్ చేస్తాం. ఇక్కడ మోడల్ 1 మనం చూసినట్టయితే ఇక్కడ సూపర్లేటివ్గా చూడండి, అక్బర్ వాజ్ ద గ్రేటెస్ట్ మొఘల్ ఎంపైర్. అంటే అమోంగ్ అందరిలో కల్లా అక్బర్ అనే అతను చాలా గొప్ప ఎంపైర్ అని చెప్పడానికి. కంపారిటివ్ వచ్చి అక్బర్ వాజ్ గ్రేటర్ దెన్ ఎనీ అదర్ మొఘల్ ఎంపైర్. సో కంపారిజన్ బిట్వీన్ 2 ఇద్దరి మధ్య జరుగుతుందంటే. పాజిటివ్ వచ్చి నో అదర్ మొఘల్ ఎంపైర్ వాజ్ ఆర్ సో గ్రేట్ యాజ్ అక్బర్. అక్బర్ కంటే ఎవరు గ్రేట్ కాదు. ఇది పాజిటివ్ డిగ్రీ. సో మనకి ఇక్కడ ఈఆర్ వస్తుంది అని అంటే దట్ ఈస్ కంపారిటివ్. ఈఎస్టీ ఉందంటే సూపర్లేటివ్. అలా కాకుండా నార్మల్గా ఉంది అని అంటే దట్ ఈస్ సూపర్లేటివ్ డిగ్రీస్ అండి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇంకో ఎగ్జాంపుల్ బి. సో ద డాగ్ ఈజ్ ద మోస్ట్ ఫెయిత్ఫుల్ ఎనిమల్. మోస్ట్ ఫెయిత్ఫుల్ దట్ ఈస్ సూపర్లేటివ్. ఇక్కడ ద డాగ్ ఈజ్ మోర్ ఫెయిత్ఫుల్ దెన్ ఎనీ అదర్ యానిమల్. ఇక్కడ నో అదర్ యానిమల్ ఈజ్ యాజ్ ఫెయిత్ఫుల్ యాజ్ ద డాగ్. అంటే ఇక్కడ దీంతో కంపారిజన్స్ ఉండవు పాజిటివ్ డిగ్రీకి. ఆ విధంగా. సో ఈ వీడియో తొందరగానే అయిపోద్దండి. బట్ నేను చేస్తున్న కొంచెం నా హార్డ్వర్క్ని గుర్తించి కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నాకు ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇవ్వండి. మీకు ఏదైనా టాపిక్స్ కావాలి అని అంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చేస్తానండి ఆ టాపిక్స్ మీద. సో నెక్స్ట్ సెకండ్ మనం మోడల్ చెప్పుకున్నాం కదా, మోర్, మోస్ట్, లైక్ వాటి ఎలా వాడతాం. సో ఇక్కడ చూడండి, ద ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎనిమల్. అది సూపర్లేటివ్. The African elephant is larger than the most other animals. Very few animals are as large as African elephant. ఇది ఒక టైప్ ఆఫ్ అండి. ఇక్కడ మనం మోస్ట్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ద కవ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ ఎనిమల్స్. ఇక్కడ చూడండి, ఉన్న వాటిలో కవ్ అనేది మోస్ట్ యూస్ఫుల్. ద కవ్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దెన్ ఎనీ అదర్ ఎనిమల్స్. ఇంకా ఏదైనా ఇద్దరి మధ్య జరిగినప్పుడు కంపారిట్లో ఇది మోర్ యూస్ఫుల్. వెరీ ఫ్యూ యానిమల్స్ ఆర్ యాజ్ వెల్ యాజ్. ఇంకా ఇందాక ఆఫ్టర్న్ వచ్చింది, ఇందాక ఏమొచ్చిందంటే ఒక్కసారి చూడండి, నో అదర్ వచ్చింది. నో అదర్ అనే వర్డ్ వాడాం. ఇక్కడ వెరీ ఫ్యూ వాడుతున్నాం. ఇది సెకండ్ మోడల్. వెరీ ఫ్యూ యానిమల్స్ ఆర్ యాజ్ యూస్ఫుల్ యాజ్ కవ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫ్యూ, నో అదర్, అలాగా. ఇది మోడల్ 3. ద ర్యాబిట్ ఈజ్ స్మాలర్ దెన్ ద హెయిర్. సో ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, మోడల్స్ చెప్పుకున్నప్పుడు గుడ్, బెటర్, వర్స్ట్, గుడ్, బెటర్, బెస్ట్ అలాంటి వాడచ్చు ఇక్కడ మనం. సో ద హెయిర్ ఈస్ నాట్ యాజ్ స్మాల్ యాజ్ ద ర్యాబిట్, లైక్ దట్. ఇక్కడ కంపేర్డ్ పాజిటివ్ ఉంటుంది. గోల్డ్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ సిల్వర్. సిల్వర్ ఈజ్ నాట్ మోర్ యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ గోల్డ్. ఇది నెగిటివ్ని ఇండికేట్ చేస్తుందండి. ఇది దేని ఇండికేట్ చేస్తుంది? నెగిటివ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్. టింకు ఈజ్ నాట్ టాలర్ దాన్ రింకు. సో రింకు ఈజ్ టాలర్ దాన్ టింకు. టాల్ దాన్ టింకు యాజ్ టింకు.
సో ఇంకొకటి చూడండి. ద స్టేటస్ ఆఫ్ లైబ్రరీ ఈజ్ నాట్ మోర్ ఫేమస్ దెన్ ద తాజ్ మహల్. ద తాజ్ మహల్ ఈజ్ యాజ్ ఫేమస్ యాజ్ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సో ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఈజ్ నాట్ మోర్ ఫేమస్ అంటే దట్ మీన్స్ మోస్ట్ ఫేమస్ అని అర్థం అండి. మోర్ ఫేమస్ అసలు కాదు ఈ రెండింటి మధ్య కంపారిజన్. ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ అండి. ఇది 5th మోడల్. సో ఇక్కడ చూడండి, సూపర్లేటివ్ డిగ్రీ. Anupama is not the tallest girl in the class. Anupama is not the tallest girl in the class. So comparatively వచ్చి Anupama is not taller than some other girls in the class. ఇది ఒక టైప్ అండి. ఇప్పుడు దీనికి పాజిటివ్ చూడండి. సో సమ్ అదర్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ టాలెస్ట్ యాజ్ అనుపమ. ఇక్కడ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. సో ఇది ఒక మోడల్ 5 అండి. ఈ మోడల్ ఒకటి రాసుకోండి. అంటే ఇక్కడ నాట్ అనేది యూజ్ చేసేటప్పుడు ఏ విధంగా వస్తాయి అని చెప్పి. సో ఇప్పుడు ఒక 5 కైండ్స్ ఆఫ్ మోడల్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ మనం కొన్ని బిట్స్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. సిద్ధు ఈజ్ హెవియెస్ట్ అన్నప్పుడు ఇక్కడ దా రావాలి, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. రాఘవ ఈజ్ ఓల్డర్ యాజ్ రమేష్, ఓల్డర్ దాన్ అక్కడ రావాలి, అది లేదు. హరిణి ఈజ్ నాట్ టాల్ యాజ్ ప్రేమ్, యాజ్ ఆల్సో టాల్ యాజ్ ప్రేమ్, ఎస్. వంశీ ఈజ్ టాల్ యాజ్ రమణ, వంశీ ఈజ్ టాల్ యాజ్ రమణ. ఇద్దరి మీద కంపారిజన్ అంటే మనం టాలర్ వాడాలి, కాబట్టి అది రాంగ్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. సో నేను ఇలాగే చేస్తున్నాను. ఇక్కడ సమ్స్ అనేటివి వర్కౌట్ అంటే ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మనకి చాలానే ఇచ్చున్నారండి, కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీస్ ఇవన్నిటికి. సో మనం లాస్ట్ నుంచి ఫస్ట్ చేసుకొని వద్దాం. ఐడెంటిఫై ద కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అన్నారు. సెల్ఫిష్నెస్ ఈజ్ ద వర్స్ట్ క్వాలిటీ ఎ పర్సన్ కెన్ హ్యావ్. ఇక్కడ మనకి కంపారిటివ్ అంటేనే ఈఆర్ ఉండాలి, లేకపోతే మోర్ ఉండాలి, లేకపోతే అది డిఫరెంట్ వర్షన్లో ఉంటుంది అని విన్నాం. ఇక్కడ చూడండి, సెల్ఫిష్నెస్ ఈజ్ వర్స్ దెన్ ఎనీ అదర్ క్వాలిటీ. ఇక్కడ వర్స్, మోర్ వర్స్ట్. సెల్ఫ్లెస్నెస్ ఈజ్ అ వర్స్ట్ క్వాలిటీ ఎ పర్సన్ కెన్ హ్యావ్, more worse than any other quality a person can have. కంపారిటివ్, ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నాం. దెన్ సెల్ఫిష్నెస్ ఈజ్ వర్స్ దెన్ ఎనీ అదర్ క్వాలిటీ ఎ పర్సన్ కెన్ హ్యావ్. ఇట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిఫై చేయమన్నారు. ఐడెంటిఫై ద సూపర్లేటివ్ డిగ్రీ అన్నారు. క్వశ్చన్ ఏంటంటే ద మ్యాంగో ఈజ్, ఇలాంటివి మనకి డిఎస్సికి టెట్కి అడగడానికి ఛాన్స్ ఉందండి, అందుకని ప్రిపేర్ అవ్వండి. ద మ్యాంగో ఈజ్ మోర్ డెలిషియస్ దెన్ మెనీ అదర్ ఫ్రూట్స్. సో ఇక్కడ మనకి మోస్ట్ ఉంది అని అంటే అది ఆటోమేటిక్గా సూపర్లేటివ్ అని తెలుస్తుంది, కానీ అక్కడ 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఏది అని ఆన్సర్ మనం వెంటనే ఇచ్చేస్తున్నాం. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ద మోస్ట్ వచ్చినా వస్తుంది. ద మ్యాంగో ఈజ్ ద మోస్ట్ డెలిషియస్ ఫ్రూట్. ఓకే, ద మ్యాంగో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెలిషియస్ ఫ్రూట్. Mango is most delicious of all other fruits. Mango is most delicious fruit. Is the most delicious fruit. దా ఉండాలండి, ఇది 2 దగ్గరగా ఉన్నాయి. ఇది అనుకునే దానికి ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ అంటే దా లేదు. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. 4th one is the answer. నెక్స్ట్ 7th one. ఐడెంటిఫై ద కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ ద సెంటెన్స్. కంపారిటివ్ డిగ్రీని ఐడెంటిఫై చేయండి. కంపారిటివ్ ఇక్కడ మనకి దెన్ అన్నిట్లోనూ ఉంది, సెంటెన్స్ అన్నిట్లోనూ, కానీ పర్ఫెక్ట్ సెంటెన్స్ ఏదైనా అనాలి, చూడాలి మనం. అదే నథింగ్ ట్రావెల్స్ సో ఫాస్ట్ యాజ్ లైట్, అంటే ఇక్కడ లైటే ఫాస్టర్ అని చెప్పడానికి. లైట్ ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీథింగ్. లైట్ ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ థింగ్. లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ ఎనీ అదర్ థింగ్. ఇక్కడ నథింగ్ ట్రావెల్స్ యాజ్ ఫాస్ట్ యాజ్, ఇక్కడ ట్రావెల్ అన్నది వాళ్ళు వాడారు. లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ మెనీ అదర్ థింగ్స్ కాదు, నథింగ్ అన్నారు కాబట్టి ఎనీ అదర్ థింగ్. అంటే లైట్ అనేది ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ ఎనీథింగ్. లైట్ అనేది ఇంకా ఏ దానికంటే అది ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. మెనీ అదర్ థింగ్స్, ఏ వస్తువుల కన్నా కానీ మనది బాగా ట్రావెల్ చేస్తుంది అని. 4th ఆప్షన్ అండి.
నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీని ఐడెంటిఫై చేయండి. లతీఫ్ ఈజ్ మోర్ హార్డ్ వర్కింగ్ దెన్ మోస్ట్ ఆఫ్ అదర్ బాయ్స్. నో అదర్ బాయ్స్ ఈజ్ హార్డ్ వర్కర్ యాజ్ లతీఫ్. దొరికేసిందండి. నో అదర్ మనకి ఇంపార్టెంట్ అని చెప్పుకున్నా. వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ హార్డ్ వర్కర్ యాజ్ లతీఫ్. ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో ఇలాంటివి కూడా సెంటెన్సెస్ వచ్చున్నాయి మనం చూసినట్టయితే. ఇంకా సమ్ అదర్ గర్ల్స్ అలాంటివి చూసాం కదండి. లైక్ అలాంటి వాటిలోనే అదొకటి. నెక్స్ట్ యాపిల్స్ ఆర్ మోర్. యాపిల్స్ ఎస్ యాపిల్స్ యాపిల్స్ ఆర్ ద కాస్ట్లియర్ దెన్ ఆరెంజెస్. ఇక్కడ 1 2 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటి అని కనుక్కోమని ఇవ్వలేదండి. సో క్వశ్చన్ అనేది ఇవ్వలేదు. సో మనం దీనిలో ఏం కనుక్కునేదానికే ఉంది అన్నది. మోర్ కాస్ట్లియర్ దెన్ ఆరెంజెస్. ఒకవేళ కంపారిటివ్ అడుగుతుంటారంటే కంపారిటివ్ అయితే 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 4th వన్, పావనాస్ వర్క్ ఈజ్ బ్యాడ్, పంకజస్ వర్క్ ఈజ్ మోర్ బ్యాడ్, బట్ పద్మాస్ వర్క్ ఈజ్ ద వర్స్ట్. ఇక్కడ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీస్ వాడారండి. బ్యాడ్, వర్స్ట్ అని. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి క్వశ్చన్ కూడా ఏమి ఇవ్వలేదండి ఫైండ్ పర్టికులర్గా. సో ఈజ్ మోర్ బ్యాడ్ పంకజ్ వర్క్, పావనాస్ వర్క్ ఈజ్ బ్యాడ్, పంకజ్ వర్క్ ఈజ్ వర్స్ట్, బట్ పా ఇస్ ద ఫస్ట్. మనకి బ్యాడ్ ఫస్ట్ వర్స్ రావాలి కదా. వర్స్ మోస్ట్ బ్యాడ్ ఈజ్ మోర్ బ్యాడ్ బట్ ఈజ్ ద వర్స్ట్. ఇక్కడ వచ్చిందండి. పావనాస్ వర్క్ ఈజ్ బ్యాడ్, పంకజ్ వర్క్ ఈజ్ వర్స్, బట్ పాండేస్ వర్క్ ఈజ్ వర్స్ట్. ఇది సో బ్యాడ్, వర్స్ట్ చదవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక థర్డ్ క్వశ్చన్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రౌడ్ లొకాలిటీస్ ఆఫ్ హైదరాబాద్. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రౌడెడ్ localities of Hyderabad. More crowded than many localities of Hyderabad. Very few localities of Hyderabad are crowded as these. This is one of the most crowded localities of Hyderabad. దగ్గరకు వచ్చేసామండి మనం లాస్ట్. సో ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ద పాజిటివ్ డిగ్రీ. సో రాజు ఈజ్ టాలర్ దెన్ అమర్. సో పాజిటివ్ డిగ్రీని ఐడెంటిఫై చేయమని. అమర్ ఈజ్ నాట్ టాల్ యాజ్ రాజు, అమర్ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ రాజు, అమర్ కెన్ బి టాల్ యాజ్ రాజు, అమర్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాజు. ఇక్కడ కంపారిటివ్ ఇచ్చారు, టాలర్ దాన్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి పాజిటివ్ డిగ్రీ అని అడిగారు. సో అమర్ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ రాజు. రాజు కంటే అంత టాల్ ఏం కాదు. ఫైండ్ ద సెంటెన్స్ విచ్ కన్వేస్ ద సేమ్ మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. సేమ్ మీనింగ్ కన్వే చేసే ఒక సెంటెన్స్ని ఫైండ్ చేయండి అని అన్నారు. షీ లవ్స్ ద డాగ్ బెటర్ దాన్ దెమ్. డాగ్ బెటర్ దాన్ దెమ్ అంటే షీ లవ్స్ ద డాగ్ బెటర్ దాన్ షీ లవ్స్ దెమ్. Better than the dog loves them. She loves them better than the dogs. థర్డ్ వన్ కొంచెం బాగుంది అందుకని.
My neighbor works at least as hard as my father. This sentence mean my neighbor works at least యాజ్ హార్డ్ యాజ్ మై ఫాదర్. మా నాన్న పనిచేసినట్టే మా దగ్గర ట్రై చేస్తాడు మా పక్కన నైబర్. సో మై నైబర్ వర్క్స్ హార్డర్ దెన్ మై ఫాదర్. నో, మై ఫాదర్ వర్క్స్ హార్డర్ దెన్ మై నైబర్. నో, బోత్ మై నైబర్ అండ్ మై ఫాదర్ వర్క్ హార్డ్ ఇన్ ద సేమ్ డిగ్రీ. డోంట్ వర్క్ ఇన్ ద సేమ్ అంటే థర్డ్ వన్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. ఓకే, సల్లా వాజ్ ద లిటిల్ tried of them all. Salah was the less tried of them all. He loves me more than you. He loves me more than you do. Less tired of them all. Second. Yes. Mr. Kulkarni is the fat person I had ever seen. Mr. Kulkarni is the fattest person I had ever seen. Is fatter person I had ever seen. Mr. Kulkarni is fatter than any other person I have seen. It is the one. ఎస్ అండి, ఇవి మనకి కంపారిటివ్ డిగ్రీ అండి. సో ఈసారి నేను ప్రీవియస్ సెట్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఈ టాపిక్ని బెటర్గా ఇంకొంచెం బాగా, ఇది కొంచెం నాకు డ్రాఫ్ట్లో దొరికిందండి కాపీ. సో యూజ్గా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ నేను మెథడాలజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంగ్లీష్. మీకు ఇంకేదైనా టాపిక్ కావాలంటే కమెంట్ చేయండి. ఒకరోజు మ్యాథ్స్ క్లాస్ కూడా తీసుకుంటానండి. చాలా రోజైంది మ్యాథ్స్ క్లాస్ తీసుకోండి. For more videos, please subscribe my channel and thank you so much.